బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాంటసీ చిత్రం తీయాలని తప్పించి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేసిన తపస్సు అంజి చిత్రం. 6.5 ఏళ్ల పాటు ఆ సినిమా నిర్మాణం జరుపుకుంది. తన సర్వశక్తులు ఉపయోగించి ఈ చిత్రం నిర్మించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అందుకే ఆ చిత్రం అపజయాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. సినిమా విడుదలైన చాలా కాలం వరకు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అంజి విడుదలైన 1.5 ఏడాది తర్వాత గ్రాఫిక్స్ విభాగంలో ఆ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకోవడం కోసం తన టీంతో కలిసి ఢిల్లీ వెళ్లారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులను ఆ వేదికలో కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఆయనకు. అదే రోజు రాత్రి జరిగిన పార్టీలో అందరితో సరదాగా గడిపారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఆ సమయంలో రకరకాల టాపిక్స్ చర్చకు వచ్చాయి. వాళ్లతో మాట్లాడుతుండగానే అరుంధతి సినిమా గురించి ఓ స్టోరీ లైన్ ఆయన మెదడులో మెదిలింది. తిరిగి వచ్చిన మరునాడే ఆ సినిమాకు శ్రీకారం చుట్టారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. తను నమ్మిన కథను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా సినిమాగా తీసే విషయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. చాలామంది నిర్మాతలు రాజీ పడకుండా సినిమాలు తీస్తాం అని చెప్తూ ఉంటారు, కానీ నిజంగా ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఎంత కాలమైనా ఎంత ఖర్చైనా లెక్క చేయకుండా సినిమా తీసే రియల్ మేకర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. కథను ఎన్నుకునే దగ్గర నుండి ప్రతి విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 2 జన్మలకు సంబంధించిన అంశాన్ని తీసుకుని క్షుద్ర శక్తికి మానవ శక్తికి మధ్య జరిగిన పోరాటంగా అరుంధతి కథ తయారు చేశారు. రోలర్ కోస్టర్ రైడ్ చేస్తున్నప్పుడు జనం ఎలా ఫీల్ అవుతారో తన సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాంటి అనుభూతి పొందాలని చిత్రంలోని సన్నివేశాలకు రూపకల్పన చేశారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. తన చిన్నతనంలో ప్రతి శనివారం అమ్మమ్మ చెప్పిన కథలను గుర్తు తెచ్చుకొని అందులోని అంశాలను తన రచయితలకు వివరించి అరుంధతి చేయించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఆ సినిమాలో షయాజీ సిండే పోషించిన ఫకీర్ పాత్రకు ఇన్స్పిరేషన్ 1976లో వచ్చిన ది ఆమన్ చిత్రంలోని ప్రీస్ట్ పాత్ర. తన 16 ఏళ్ల వయసులో చూసిన ఆ చిత్రం, ఆ పాత్ర ఆయనకు బాగా గుర్తుండిపోయాయి. ఆ రోజుల్లో 15 సార్లు ది ఆమన్ చిత్రాన్ని చూశారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఇక ఈ సినిమాలోని అరుంధతి పాత్ర కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు అనుకున్నారు. కొంతమందిని సంప్రదించారు కూడా. 5 అడుగుల 10 అంగుళాలు ఎత్తు ఉండే హీరోయిన్, రాయల్ లుక్ కలిగిన నటి కావాలి కనుక ఆ విషయంలో ఆయన రాజీ పడలేదు. చివరకు నిర్మాత జెమినీ కిరణ్ సూచనపై సూపర్ చిత్రం చూసి అనుష్కను పిలిపించారు. రకరకాల ఆడిషన్స్ చేసి చివరకు ఫైనలైజ్ చేశారు. ఈ సినిమాలో సోనూ సూద్ పోషించిన పశుపతి పాత్రకు మొదట తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. ఆ పాత్రకు ఆ పేరు పెట్టడానికి కారణం కూడా అదే. అఘోరా పాత్రకు పశుపతి చక్కగా సూట్ అవుతారు, కానీ సినిమాలో పశుపతి రాజుగా కనిపించే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఆలోచనలో పడ్డారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఆ సమయంలోనే ఎన్టీఆర్ నటించిన అశోక్ చిత్రం విడుదలైంది. అందులో విలన్గా నటించిన సోనూ సూద్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. వెంటనే ఆయన ఫోన్ నంబర్ తీసుకొని మాట్లాడి ముంబై నుండి హైదరాబాద్ పిలిపించారు. పశుపతి పాత్ర కోసం వేసిన గెటప్ స్కెచ్లు చూపించగానే ఆ పాత్ర తను చేయనని సోనూ సూద్ చెప్పేశారు. ఒకసారి గెటప్ వేసుకొని మేకప్ టెస్ట్ చేద్దామని, అప్పుడు కూడా నచ్చకపోతే మరో నటుడిని తీసుకుంటానని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కన్విన్స్ చేశారు. సరేనన్నారు సోనూ సూద్. కమల్ హాసన్ నటించిన దశావతారం చిత్రానికి వర్క్ చేసిన మేకప్ మెన్ రమేష్ను చెన్నై నుండి పిలిపించి ఆయనతో సోనూ సూద్కి అఘోరా గెటప్ వేయించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. మేకప్ కోసమే 6 గంటలు పట్టింది. ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేకపోయినా శ్యామ్ ప్రసాద్ రెడ్డి తపన చూసి చివరకు అంగీకరించారు సోనూ సూద్. 20 రోజుల్లో ఆయన పాత్రను పూర్తి చేసేస్తానని
శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. 18 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వమని సోనూ సూద్ అడిగారు. ఆయన మరో ఆప్షన్ కూడా ఇచ్చారు. అదేమిటంటే తనకు 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పనిచేస్తానని. దానికి శ్యాంప్రసాద్ రెడ్డి అంగీకరించకుండా సోనూ సూద్ కోరినట్లుగానే 18 లక్షలు ఇస్తానని, ఆ తర్వాత ఎన్ని రోజులు ఎక్కువ వర్క్ చేస్తే రోజుకి 25,000 చెప్పున ఇస్తానని చెప్పారు. అలా సోనూ సూద్కి ఈ చిత్రం ద్వారా లభించిన పారితోషికం ఎంతో తెలుసా? 43 లక్షలు. అరుంధతి చిత్రంలో షయాజీ షిండే పోషించిన ఫకీర్ పాత్ర కూడా కీలకమైంది. క్లిష్ట పరిస్థితుల్లో హీరోయిన్కి సాయం చేసే పాత్ర అది. ఈ క్యారెక్టర్ కోసం నజీరుద్దీన్ షా, నానా పాటేకర్, అతుల్ కులకర్ణి వంటి బాలీవుడ్ నటులను సంప్రదించారు శ్యాంప్రసాద్ రెడ్డి. కానీ వారి డేట్స్ దొరకలేదు. చివరకు షయాజీ షిండేని పిలిపించి మేకప్ టెస్ట్ చేయించారు. ఆ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు. అరుంధతి చిత్రంలో సెట్స్ కూడా కీలక పాత్ర పోషించాయి. అన్నపూర్ణ స్టూడియోస్లోని 2 ఫ్లోర్ల ఇంటిని తీసుకుని 4 నెలల పాటు శ్రమించి 85 లక్షల వ్యయంతో ప్యాలెస్ ఇంటీరియర్ సెట్లు వేయించారు శ్యాంప్రసాద్ రెడ్డి. 15 నిమిషాలు తెరపై కనిపించే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాన్ని 106 రోజుల పాటు చిత్రీకరించడం విశేషం. ప్యాలెస్ ఎక్స్టీరియర్ సన్నివేశాలను బనగానపల్లిలోని కోటలో చిత్రీకరించారు. 3 నెలల పాటు అక్కడ మొక్కలు నాటి అవి పెరిగిన తర్వాత షూటింగ్ చేయడం మరో విశేషం. 45 రోజుల్లో ఓ చిన్న సినిమాని తీసేయవచ్చు. కానీ ఈ సినిమాలోని డ్రమ్ సాంగ్ తీయడం కోసం 45 రోజుల పర్ఫెక్షన్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి ఎంతలా తప్పిస్తారో అర్థం చేసుకోవచ్చు. అనుష్క గద్వాల్ మహారాణి పాత్ర పోషిస్తుండడంతో ఆ పాత్ర లుక్, గెటప్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముంబైకి చెందిన డిజైనర్ మీనా ఈ పాత్రను డిజైన్ చేశారు. 22 కిలోల బరువు, 8 లక్షల ఖరీదు చేసే జ్యువెలరీని అనుష్క ధరించారు. జేజమ్మ పాత్ర కోసం అనుష్క కట్టుకున్న శారీ ఖరీదు 1,00,000 రూపాయలు. 106 రోజుల పాటు ఇలా హెవీ కాస్ట్యూమ్స్, జ్యువెలరీతో అనుష్క నటించారు. మహారాణి పాత్ర కావడంతో గుర్రపు స్వారీ తప్పనిసరి కనుక నేర్చుకోమని అనుష్కకు చెప్పారు శ్యాంప్రసాద్ రెడ్డి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు గండిపేటలో ఉన్న హార్స్ రైడింగ్ క్లబ్కి వెళ్లి గుర్రపు స్వారీ నేర్చుకునేవారు అనుష్క. సినిమాలో జేజమ్మ ఏనుగు మీద కూర్చొని దేవాలయానికి వెళ్లే సన్నివేశం ఉంది. షూటింగ్ కోసం ఆ ఏనుగును కర్ణాటక నుండి తెప్పించారు. ట్రాన్స్పోర్ట్లో లేట్ అవ్వడంతో మధ్యాహ్నమే రావాల్సిన ఏనుగు తెల్లారి 4 గంటలకు షూటింగ్ స్పాట్కు వచ్చింది. అప్పటి వరకు అనుష్కతో సహా 400 మంది జూనియర్ ఆర్టిస్టులు అలాగే వెయిట్ చేశారు. ఈ సినిమా కోసం మొదట తమిళ దర్శకుడు సభాపతిని అనుకున్నారు. మెగాస్టార్తో నిర్మించిన అంజీ చిత్రానికి కూడా మొదట్లో కొన్ని రోజులు పనిచేశారు సభాపతి. ఆ తర్వాత ఆయన స్థానంలోకి కోడి రామకృష్ణ వచ్చారు. అలాగే ఈ సినిమాలో పతాక సన్నివేశాలను చిత్రీకరించమని సభాపతికి చెప్పారు. అనుష్కతో ఆయన షూటింగ్ తీసి ఆ వర్క్ ఎడిట్ చేసి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి చూపించారు. అది ఆయనకు నచ్చలేదు. మరోసారి తీయమని చెప్పారు. రెండోసారి తీసినవి కూడా నచ్చకపోవడంతో సభాపతిని తొలగించి కోడి రామకృష్ణ దర్శకుడిగా నియమించారు శ్యాంప్రసాద్ రెడ్డి. 210 రోజుల షూటింగ్ చేసిన తరువాత అరుంధతి చిత్రం రషెస్ చూశారు శ్యాంప్రసాద్ రెడ్డి. అందులో చాలా సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు. అందుకే మరో 40 రోజుల పాటు షూటింగ్ చేసి మొదట తీసిన సన్నివేశాలకు బెటర్మెంట్ తెచ్చారు. మొదట 3 కోట్ల బడ్జెట్తో అరుంధతి సినిమా తీద్దాం అనుకున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి. సెట్స్కు వెళ్లిన తర్వాత 6-7 కోట్లలో సినిమా పూర్తవుతుందనుకున్నారు. చివరికి 13.5 కోట్లతో అరుంధతి పూర్తయింది. 2009 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా అరుంధతి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి. అయితే పతాక సన్నివేశాలకు సంబంధించిన 2 రీళ్లను డిజిటల్ ఇంటర్మీడియట్ చేస్తే బాగుంటుందని చివరి క్షణాలలో అనిపించడంతో ఆ వర్క్ చేయించారు. అయితే
డిజిటల్ నుంచి ఫిలిం మీదకు మార్చే ప్రక్రియలో సాంకేతిక అవరోధం ఎదురైంది. వెంటనే ఆ 2 రీళ్లను ముంబై పంపించి అక్కడ వర్క్ చేయించారు. దీనివల్ల సంక్రాంతి నాడు కాకుండా 16న అరుంధతి చిత్రం విడుదలైంది. 120 ప్రింట్లతో 165 థియేటర్లలో విడుదలైన అరుంధతి చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాల్లో పశుపతి పాత్ర వదల బొమ్మాలి వదల అని అరుంధతి అంటుంది. అలాగే ప్రేక్షకుల్ని కూడా వదలకుండా 100 రోజులు చూసి మర్చిపోలేని విజయాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అందించారు. మరో 2-3 ఏళ్ల వరకు తను బిజీగా సినిమాలు చేసుకునేంత ఇమేజ్ను ఈ సినిమా అనుష్కకి తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన సినిమాగా అరుంధతి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.